ఆ జిల్లాలో రాజకీయ రచ్చ మామూలుగా లేదు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కోసం రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అంతేకాదు పరస్పరం దాడులకు సైతం తెగబడ్డాయి ఇరు పార్టీల శ్రేణులు. ఊహించని ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో మంటలు రాజేస్తున్నాయి. ఎందుకీ అక్కడ ఏం జరుగుతోంది? ఈ స్థాయిలో అగ్గి రాజుకోవడానికి కారణం ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాలిటిక్స్ హీటెక్కాయి. అటు అధికార పక్షం కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సై అంటే సై అంటుండటంతో అగ్గి రాజుకుంది. రెండు పార్టీల నాయకుల మధ్య మాటలు దాటి దాడుల దాకా వెళ్లింది వ్యవహారం. ఇటీవల బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్కి నిప్పు పెట్టడం పెద్ద రచ్చకే దారితీసింది. బీఆర్ఎస్ ఆఫీస్ని స్వాధీనం చేసుకుని అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేసి పంతం నెగ్గించుకున్నాయి హస్తం శ్రేణులు. బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా దూసుకురావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఏరియాలో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. మణుగూరులో రాజకీయ మంటల వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అంతకుమించి చాలా పెద్ద పొలిటికల్ కథే ఉంది. అయితే సహజంగానే అధికార పార్టీ దూకుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ చేశారు. ఏకంగా స్థానిక బీఆర్ఎస్ ఆఫీస్కి నిప్పు పెట్టేశారు. నిజానికి ఈ కార్యాలయం విషయంలో గత కొద్ది సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. 2018లో పినపాక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేగా కాంతారావు ఆ తర్వాత కొద్ది నెలలకే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అంతేకాదు అప్పటి వరకు తానున్న కాంగ్రెస్ ఆఫీస్కి కూడా కలర్ మార్చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాస్త బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేసి తెలంగాణ భవన్గా నామకరణం చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న భట్టి విక్రమార్క, సీతక్క, పొదెం వీరయ్యలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్నుంచే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా మారింది రాజకీయం. అయితే అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి రేగా కాంతారావు చెప్పిందే వేదం, చేసిందే రాజ్యం అన్నట్లుగా నడిచింది. దీంతో అటువైపు వెళ్లేందుకు సాహసించలేదు కార్యకర్తలు. కానీ ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేగా కాంతారావుకి కాంగ్రెస్ నేతలు తమ సత్తా చూపించారన్నమాట. మాజీ ఎమ్మెల్యేగా మారిన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఈ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు రేగా కాంతారావు. పార్టీ కార్యాలయం విషయమై రెండు పార్టీల మధ్య పరస్పరం ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ ముచ్చట చివరికి దాడుల దాకా వెళ్ళింది. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ చేతిలోకి రావడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టుబట్టి అనుకున్నంత పని చేశారు. ఇది కాంగ్రెస్ సొత్తు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అంటూ కాంతారావుకి ఘాటుగానే కౌంటర్లు ఇచ్చారు. అంతేకాదు పార్టీ కార్యాలయంలో ఉన్న గులాబీ రంగు ఫర్నిచర్ని రోడ్డు మీదకు తెచ్చి పారేసి పెట్రోల్ పోసి తగలెట్టేశారు. ఈ అంశంలో తీవ్రంగా స్పందించారు రేగా కాంతారావు. ఇది తన సొంత ఆస్తి అని స్పష్టం చేశారు. అది కాంగ్రెస్ పార్టీ సొంతమని చెప్పేందుకు ఆధారాలుంటే చూపించాలంటూ సవాల్ విసిరారు. అదే నిజమైతే అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తానని చెప్పారు కాంతారావు. దమ్ముంటే తనను డైరెక్ట్గా ఎదుర్కోవాలని, అది చేతకాక తమ కార్యకర్తలపై దాడులు చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఇలాంటి దాడుల్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసంటూ ఘాటుగా హెచ్చరించారు రేగా. అయితే పార్టీ కార్యాలయం కాంగ్రెస్దే అని చెప్పేందుకు తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు హస్తం నేతలు. రేగా కాంతారావు పార్టీ మారినంత మాత్రాన పార్టీ ఆఫీసు కూడా రంగు మారాలనే రూలేం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కష్టార్జితం అంటున్న హస్తం నేతలు తమ సొంత ఆస్తి అని స్పష్టం చేస్తున్నారు. పార్టీ ఆఫీస్తో రాజుకున్న ఈ అగ్గి ఇంకెంత రేగుతుందోనన్న ముచ్చట ఇప్పుడు పినపాక రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రెండు పార్టీల నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో మరింత హీటెక్కిస్తున్నారు. రాజకీయంగా పైచేయి సాధించి నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. హై వోల్టేజ్తో హై టెన్షన్ పుట్టిస్తోన్న పినపాక రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.